భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అరుణ్ జైట్లీ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ గారు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమంలో కూడా జాతీయ పార్టీ తరఫున మనకు గత అనేక సంవత్సరాలుగా అండగా నిలిచినటువంటి ప్రకాష్ జవడేకర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి అయినటువంటి సతీష్ జీ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పదాధికారులు, వివిధ జిల్లా శాఖల అధ్యక్షులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరిమణులారా, మిత్రులారా, పెద్దలారా, పత్రికా విలేకరులారా, అధికారులారా, మీ అందరికీ ముందుగా తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, ఇదే నిజాం కళాశాల గ్రౌండ్లో 2006లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆనాటి అధ్యక్షులుగా ఈనాటి అధ్యక్షులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా మేము తీర్మానం చేస్తాము, రాష్ట్ర విభజనకు అనుకూలము భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఇదే నిజాం కళాశాల గ్రౌండ్లో రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించిన విషయాన్ని 2006లో మీకు మనవి చేస్తా ఉన్నాను. సరిగ్గా 8 సంవత్సరాల తర్వాత राजनाथ सिंह जी, आप 2006 में जब राष्ट्रीय अध्यक्ष थे, इसी ग्राउंड में भारतीय जनता पार्टी का नेशनल पॉलिसी हम स्मॉल स्टेट के पक्ष में है, हम तेलंगाना के पक्ष में है, आप घोषणा किया है 2006 में इसी निजाम कलाशाला ग्राउंड में। आप उसके बाद फिर नागन जनार्दन रेड्डी जी, जब तेलंगाना नगारा समिति जब भारतीय जनता पार्टी के शामिल होने के समय पे इसी ग्राउंड में आके आप इस तेलंगाना जनता को, आंध्र प्रदेश जनता को एक विश्वास दिया गया, भारतीय जनता पार्टी तेलंगाना के लिए बात वचन दिया है, वचनबद्ध है, तेलंगाना के लिए हम रहेंगे, ऐसे आप दिया है। राजा जी, आप अभी फिर अध्यक्ष है, आपके नेतृत्व में भारतीय जनता पार्टी जब लोकसभा में, राज्यसभा में यह बिल लाने के लिए केंद्र सरकार के ऊपर दबाव डाल के यह बिल लोकसभा में, राज्यसभा में पास करने का जो प्रयास किया है भारतीय जनता पार्टी का राष्ट्रीय नेतृत्व को हम जनता, तेलंगाना के जनता के ओर से आदरणीय अरुण जेटली जी इसी सभा में है, आदरणीय सुषमा स्वराज जी भी आज तेलंगाना के पक्ष में लोकसभा में जो बात किया गया, हम तेलंगाना के जनता के ओर से सभी भारतीय जनता पार्टी के नेतृत्व को मैं धन्यवाद देना चाहता हूं जनता के तरफ से। मैं साथ ही साथ प्रकाश जावड़ेकर जी, जब 2006 में हमारे आंध्र प्रदेश के इंचार्ज थे, प्रकाश जावड़ेकर जी बार बार हर समय पर ये बाइफर्केशन के पक्ष में, तेलंगाना के प्रांत के बनाने के पक्ष में प्रकाश जावड़ेकर जी राज्यसभा में एक प्रस्ताव, अनऑफिशियल प्रस्ताव लेकर बार बार हमारे तेलंगाना के पक्ष में प्रकाश जावड़ेकर भी दिल्ली में, हैदराबाद में, राज्यसभा में जो संघर्ष किया गया, हम प्रकाश जावड़ेकर जी को भी हमारे तेलंगाना और जनता के ओर से, भारतीय जनता पार्टी की ओर से भी मैं धन्यवाद देना चाहता हूं। మీకు అందరికీ తెలుసు, ఈ నిజాం కళాశాలకు తెలంగాణ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీకి ముడిపడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశ ఉప ప్రధానమంత్రి అయినటువంటి, హోమ్ మినిస్టర్ అయినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు విద్యాసాగర్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇదే గ్రౌండ్లో ఏ నరేంద్ర గారు ఎంపీగా ఉన్నప్పుడు వారి నేతృత్వంలో
తెలంగాణ విమోచన ఉత్సవాలను ఇదే గ్రౌండ్లో ప్రారంభించిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. 2006లో తెలంగాణ సభ పెట్టి ఇదే గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మేము తీర్మానం చేస్తాము, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు అనుకూలమని రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించారు. నేను తెలంగాణ పోరుయాత్ర చేపట్టినప్పుడు ఆ పోరుయాత్ర చివరి సభ ఇదే నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉత్సవాలను, ఈ తెలంగాణ అభినందన సమావేశాలను కూడా ఇదే గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించుకుంటా ఉంది. మనకందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈరోజు వచ్చిన తెలంగాణ మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకోసం తెలంగాణ అడిగాము? ఏ ఒక్కరి వ్యతిరేకంగానో, సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకంగానో తెలంగాణ అడగలేదు. తెలంగాణ వెనుకబడి ఉన్నది, తెలంగాణ అభివృద్ధి జరగాలి. తెలంగాణ రోజు లక్షలాది ఎకరాల భూమి బీడుబడి ఉన్నది. ఆ యొక్క బీడుబడిన భూమిని సస్యశ్యామలం చేసుకోవడం కోసము మనం తెలంగాణ అడిగాము. తెలంగాణ యువకులు నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తెలంగాణ కావాలని అడిగాము. తెలంగాణ ప్రాంతంలో తాగునీరు లేక ఫ్లోరైడ్ వాటర్తో వేలాది మంది వికలాంగులు అవుతున్నారు కాబట్టి తెలంగాణ వస్తే మనం తాగునీరు కల్పించుకుంటామన్నాము. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని పారిశ్రామిక అభివృద్ధి చేసుకోవాలనుకున్నాము. కాబట్టి ఈరోజు ఏ లక్ష్యం కోసమైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఈరోజు ఆ లక్ష్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకొని తెలంగాణ జిల్లాలో తిరుగుతున్నారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీకు తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే 42 రోజుల పాటు తెలంగాణ ఉద్యోగస్తులు సకల జనుల సమ్మె చేస్తే ఆ రోజు ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? 1100 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఎందుకు తెలంగాణ ఇవ్వలేదు? 9 సంవత్సరాల 10 నెలలు కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వస్తున్నారని భయపడి సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ప్రకటన చేశారు. ఈరోజు నరేంద్ర మోడీ కారణంగా, భారతీయ జనతా పార్టీ కారణంగా సిడబ్ల్యూసీ తీర్మానం చేశారు. తీర్మానం చేసిన తర్వాత లోక్సభలో, రాజ్యసభలో ఎవరు కేంద్ర బిందువు అయ్యారు? ఎవరు మద్దతిస్తే తెలంగాణ వస్తుందని చెప్పారు? భారతీయ జనతా పార్టీ, సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఈ యొక్క లోక్సభలో, రాజ్యసభలో తెలంగాణ బిల్లుకు అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. బీజేపీ లేకపోతే తెలంగాణ రాలేదు అనే విషయాన్ని, బిల్లు పాస్ కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక విషయం చివరగా చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణను మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎవరి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది? ఎవరి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధికి మారుపేరు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అభివృద్ధికి మారుపేరు గుజరాత్లో నరేంద్ర మోడీ, ఛత్తీస్గఢ్లో రమన్ సింగ్, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్. ఎక్కడ వెళ్ళినా ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి హయాంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి, బీజేపీ హయాంలో అభివృద్ధి. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరుగుతూ ఉంటే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఆదరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కూడా బీజేపీ బలపడాల్సిన అవసరం ఉంది. బీజేపీ బలపడితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూశాము. 67 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఇంకా అన్యాయం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పాపం ఏమైతే చేసిందో ఆ పాపం ఇంకా ప్రాయశ్చిత్తం కాలేదు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రాయశ్చిత్తం కావాలంటే వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి పాడగట్టి పాతరేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ అర్థం పెట్టుకోవాలి. ఎందుకంటే 1100 మంది తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసింది ఈ కాంగ్రెస్ పార్టీ. 1969లో 369 మంది పసిపిల్లలను తుపాకులతో కాల్చి చంపించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణకు మనము ఈ యొక్క భవ్యమైన తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ, ఒక సస్యశ్యామల తెలంగాణ, దోపిడీ లేనటువంటి తెలంగాణ, నిరుద్యోగ సమస్య పరిష్కరించేటువంటి తెలంగాణ, అవినీతి లేనటువంటి తెలంగాణ రావాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడం కోసం పెద్ద ఎత్తున తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా బీజేపీ ఎంపీలను గెలిపించి పంపించాలని నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మీకు ఒక విషయం తెలుసు, కాకినాడలో భారతీయ జనతా పార్టీ 97లో తీర్మానం చేసింది. తెలంగాణ భావజాలాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. తెలంగాణ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ ప్రక్రియను భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. తెలంగాణ రాజ్యాంగ ప్రక్రియను ఉభయ సభలో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్ళింది. కొన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తుండొచ్చు, కొన్ని పార్టీలు రాజకీయ ప్రక్రియలో పాల్గొనవచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఏకైక జాతీయ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ 47లో తీర్మానం చేశాము. ఆ తీర్మానం రాసినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు. ఎక్కడ తీర్మానం చేసినాము? తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నడిపొడ్డున భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కాకినాడలో తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి రూపకల్పన చేసిన వ్యక్తి, ఆ తీర్మానాన్ని స్వయం దస్తూరితో రాసినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు. ఈరోజు వారు మన మధ్యలో లేరు. ఇటీవలనే అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. నేను ఈ సందర్భంగా 69లో పోరాటం చేసినటువంటి అమరవీరులకు, ఇటీవల ఆత్మత్యాగం చేసుకున్నటువంటి వందలాది మంది తెలంగాణ సోదరులకు, బంగారు లక్ష్మణ గారికి ఈ తెలంగాణ ఆవిర్భావ ఉద్యమ వేదిక నుంచి నేను శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై.